చెత్త నా కొడక. నేను తర్వాత దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తే వాడు చెప్పింది కూడా ఒక యాంగిల్లో కరెక్టే అనిపించింది. కన్న తల్లిదండ్రి చనిపోతే చూడ్డానికి వెళ్ళలేని నేను ఒక కొడుకునేనా, ప్రేమించిన పిల్లతో మాట్లాడడానికే మొహం చూపించుకోలేని నాది ఒక బతికేనా అనిపించింది. నేను ఊర్లోకి రాగానే ఎస్ఐ శివ నాకు కాల్ చేసి డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగాడు. ఇస్తాననే చెప్పాను కానీ మనం ఇంకా ఈ విషయాల్లో తలదూర్చకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. ఏంటి? మత్తు మొదట నవ్విస్తుంది, తర్వాత అలవాటు చేస్తుంది, చివరికి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావని అనుకుంటావు కానీ నిజానికి డ్రగ్స్ నిన్ను తీసుకుంటున్నాయి. నీ తల్లిదండ్రుల ఆశలని, నీ కలలని, నీ భవిష్యత్తుని అన్నీ ఒక్కసారి ట్రై చేద్దామనే మాటతోనే ముగిసిపోవచ్చు. ఇది కేవలం ఒక కథ కాదు. ఈ మా ప్రయత్నం మత్తు వల్ల ఎంతమంది జీవితాలు నశిస్తున్నాయో చూపించడానికి. ఒక్కసారి ట్రై చేద్దాం అనేది ఒక జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుంది. ఆ రోజు ఎస్ఐ ఆడిన ఒక చిన్న డ్రామా నా మనసును కుదిపేసింది. డ్రగ్స్ కేవలం ఒక అలవాటు కాదు, అది కుటుంబాలను పగలగొట్టే శక్తి. నాకు అర్థమైంది ఏంటంటే నేను సప్లై చేసింది ప్యాకెట్ కాదు, ఎవరో ఒకరి కుటుంబం. మనం చూపించిన ఈ కథ ఎవరిని తప్పుపట్టడానికైతే కాదు, ఒక్కరైనా సరే ఆలోచించాలనే ఆశతోనే. మారడం ఆలస్యం కాదు, ఒక్క నిర్ణయం చాలు. ఇట్లు మీ 3D మామ.